సుద్దాల అశోక్ తేజ ప్రముఖ కవి రచయిత ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. సినారే మృతి పట్ల ఆయన స్పందన తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ తేజ గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. పాటల తండ్రి చనిపోయాడని తెలిసింది. చాలా బాధగా ఉంది సార్, దుఃఖంగా ఉంది సార్. మొన్న మా దాస నారాయణరావు గారు, మా గురుదేవుడు, ఇవాళనేమో నారాయణ రెడ్డి గారు, ఏంటో ఈ మన తెలుగు రాష్ట్రాలకు ఏదో ఏదో చాలా బాధాకరమైనటువంటి గడ్డు కాలం అని చెప్పాలి నిజంగా. అవును అవును అవును. సాహితీ ప్రపంచానికి సినారే గారు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు సార్. అంటే మీలాంటి కవులు రచయితలు మీకు ఎలాంటి స్ఫూర్తి ఆయన అందించారు? ఆయన కవితల పట్ల మీరు ఏ విధంగా ఆకర్షితులయ్యారు అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే ఈ నెల మిరాలలో అనేటువంటి పాటను విని చూసి నేను ఎప్పటికైనా నా జీవితంలో నేను సినిమా పాటలు రాయాలి, నారాయణ రెడ్డి గారి పేరు ముందు మొదలుండాలి, రెండవ పేరు నాది ఉండాలని నేను అనుక్షణం నిరంతరం రాత్రి బగళ్ళు అదే ధ్యాస, అదే యావతో, అదే యజ్ఞంతో నేను ఉసేరామలమ్మ సినిమాలో ఆయన పేరు ముందుంటుంది, రెండవ పేరు నాదు. అలా నేను సాధించుకున్నవాడిని. ఆయన వెలుగులో పెరిగిన ఆయన కవితలు వింటూ, ఆయన ఉపన్యాసాలు వింటూ, ఆయన కవిత్వాలు వింటూ, ఆయన సర్వస్వం, ఆయన పూర్తిమత్తు మాట్లాడే పద్ధతి, ఆయన చెప్పే విధానం, ఆ చల్లనితనం, ఆ అదుపులో చల్ల కదలకుండా మాట్లాడినట్టు, ఎక్కడ ఎవరు వచ్చినాడో కోపం రానటువంటి ఆ వ్యక్తీకరణ, అద్భుతమైనటువంటి ఆ తీరుని నేను చూస్తూ పెరిగాను సార్. నేను తెలంగాణ గడ్డపై పుట్టి వెలిగిన ఒక ధృవతార అని చెప్పొచ్చు. నిజంగా ఆయనకి భాషకి ఎల్లలు లేకుండా, ఎలాంటి సరిహద్దులు లేకుండా ఆయన రాసిన పాటలు ఎన్నో ఒక ఉదాహరణగా నిలిచాయి. ఆయన సాహిత్యం ఏ విధంగా ఉండేది? రెండు వైపులా పదునున్న కత్తి అంటూ ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఆయన మామూలు జీవితం కాదండి, ఆయన ఒక కారణ జన్ముడు అనుకోవాలి. ఒక సాహిత్యం కారణ జన్ముడు. మళ్ళీ శ్రీనాథుడు చనిపోయినట్టుగా ఉంది వాళ్ళు. ఆయన శ్రీనాథుడు, ఆయన ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆయన ఒక వర్డ్స్వర్త్. ఆయనని ఏ పార్శ్వంలో చూసినా కూడా మనం ఆయనని అంచనా వేయలేము. ఆయన అంతలోనే చిలిపిగా ఒక పాట రాస్తాడు, అంతలోనే గుట్టలను కదిలించేటువంటి ఒక దేశభక్తి ప్రేరేపణ చేసేటువంటి పాట రాస్తాడు. వెంటనే మళ్ళీ ఒక సామాజిక స్పృహతో కూడుకున్న ఒక కవిత వినిపిస్తాడు. ఆ వెంటనే ఒక భాషా సంస్కారంతో కూడుకున్నటువంటి ఒక పదాలు వేసేసి ఇంత భాష వచ్చి ఉండాలి అన్నట్టుగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమదగణము కనిపించగా అంటాడు. ఆ తర్వాత అంతలోనే మామూలుగా ఈ నెల్లని కాలంలో ఎట్లు అంటాడు. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ప్రాణి అంటాడు. ఇలా ఆయన యొక్క పెన్నుకు అవధులు లేవు. అదొక విశ్వరూపం. అదొక సాహితీ విశ్వరూపం. ఇవాళ అంతర్ధానం సార్. సాహితీ విశ్వరూపం నారాయణ రెడ్డి గారిని. ఆయన విశ్వంబర రాజు కావచ్చు, భూమికి రాజు కావచ్చు, కర్పూర సుందరాలు రాజు కావచ్చు, ఎన్ని రాష్ట్రాలు చేసిన ఆయన చెయ్యని ముట్టని గజల్ ప్రపంచ పదులోనే కొత్త సంస్కారాన్ని పుట్టించినాడు, సాహిత్య మార్గాన్ని పుట్టించినాడు ఆయన. ఇలా ఆయన యొక్క రూపం ఏకరూపం బహురూపం కాదు, విశ్వరూపం నారాయణ గారు. భారతీయ సాహిత్య రంగంలో, సాహిత్య వేదిక మీద విశ్వరూపం లాంటి వాడు నారాయణ గారు. ఆయన లేకుండా పోవడం నిజంగా సరస్వతి మాత యొక్క మణి మకుటం ఇవాళ కిరీటం కింద పడినట్టుగా నేను భావిస్తున్నాను సార్. ఎలాంటి భావుకతనైనా ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన చెప్తారు అంటూ ఉంటారు. ఎలాంటి రసమైనా సరే అలవోకగా చెప్తూ ఉంటారంటారు. అలాంటి రచయిత కవి ఈ రోజు లేరు. సినీ పరిశ్రమకి ఎలాంటి లోటు అంటే ఉంటారు? ఆయన సినిమా పరిశ్రమకి, సినిమాలకు పాటలు రాయడం అనేది చాలా కాలంగా మానేస్తాడు ఆయన. కానీ ఎంతైనా ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి పాటలు అవి సాంఘిక సామాజిక సంబంధించినవి కావచ్చు, లేదా పరమ శృంగారమైనటువంటి సంబంధం కావచ్చు, ఏమి రాసినా కూడా ఒక ఎల్లలు తనకు తానే ఒక ఎల్ని, ఒక సభ్యతని, ఒక సంస్కారం అనే ఒక గిరిగీసుకుని ఏనాడు ఆ అంచులు దాటనటువంటి ఒక 100 అంచులున్నటువంటి సాహితీ వజ్రాయుధం లాంటి వాడు నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ అశోక్ తేజ్ గారు. థ్యాంక్స్ అండి, ఫోన్లైన్లోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.